అసలు పత్రిజీ ధ్యాన మహాయాగంలో ఎక్కడ ధ్యానం చేస్తే మాకు మంచిగా అంటే ఆ బెనిఫిట్స్ గానివ్వండి, లేకపోతే పాజిటివ్ వైబ్స్ కానీ ఎక్కువ కలుగుతాయి అంటే ఏం చెప్తారు మీరు? దేనికి అదే గొప్ప కదా! ఏ దేనికదే స్థలానికి అదే గొప్ప. గొప్ప. ఇప్పుడు ఒక పత్రికారే చెప్పారు. ఒక యోగుల సమాధుల దగ్గర ధ్యానం చేయాలి అని. హ్మ్. అక్కడ చేసినా అదే బెనిఫిట్ పొందుతాం. పిరమిడ్‌లో 3 రెట్లు శక్తిని అధికంగా పొందుతాం. పిరమిడ్‌లో ధ్యానం చేయొచ్చు. లేదా ఇక్కడ ప్రాంగణంలో సరస్వతి ప్రాంగణంలో ఉదయం పూట 3 గంటల ధ్యానం. తర్వాత ఈవినింగ్ ఒక గంట సేపు ధ్యానం ఉంటుంది. సో ఎక్కడ చేసినా ఆ ప్రాంగణంలో ఎక్కడ చేసినా ఏ చెట్టు కింద కూర్చున్నా, ఏ రాయి మీద కూర్చున్నా, ఎక్కడ కూర్చున్నా కూడా మనసు మనదే కదా, ఆలోచన మనదే కదా, శ్వాస మీద ధ్యాస మనదే కదా, ఫలితము మనదే కదా. ప్రాంతాన్ని బట్టి ఉంటుంది, ప్రాంతాన్ని బట్టి ఫలితం ఉంటుంది కాస్త. కానీ ఆ రోజులో ఆ ప్రాంగణంలో ఎక్కడ కూర్చున్నా ఆ ఫలితం తప్పకుండా ఉంటుంది. ఈసారి ఒక ప్రత్యేకత ఏంటి అంటే మహేశ్వర మహాపిరమిడ్లో 225 గంటలు నిరంతరము అఖండ ధ్యానం. వావ్, సూపర్. ఇది ఒక అద్భుతమైన ఒక మార్పు. ఒక ఎలా అంటే అసలు అంత పెద్ద పిరమిడ్లో అన్ని గంటలు ధ్యానం అంటే నిజంగా ఒక అద్భుతమైన విశేషం ఈసారి, ఒక స్పెషల్.